వెల్కమ్ టు హెచ్ఐపి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఆన్లైన్ క్లాసెస్. సో ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం. సో ఎస్ఎస్సి జీడీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మీకు తెలుసు క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. కాబట్టి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పోలీస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ, మిగతా వాళ్ళు కూడా, ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, రైట్, ఈ శారీరక దారుఢ్యం కరెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు, అంటే దీనికి సంబంధించి వీళ్ళందరూ 100కు 100% ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనేసి అంటే, మీరు అప్లై చేసి 3 నెలల్లో, అంటే ఇప్పుడు మనం ఇప్పటి నుంచి ఒక 3-3.5 నెలల్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి జీడీలో నువ్వు క్లిక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నీ పైన నీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. నీ పైన పెట్టుకున్నటువంటి ఆశలు ఇంట్లో వాళ్ళకి కానీ, మీ ఊర్లో వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, నీ పైన ఉండేటువంటి ఒపీనియన్ రెట్టింపు అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాబ్ కొట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఎస్సి జీడీ అనేది చాలా ఈజీగా మనం కొట్టచ్చు. సిలబస్ ఏంటి, రైట్, ఏజ్ లిమిట్స్ ఏంటి, ఎవరెవరు రాయొచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ మాత్రమే, కేవలం 10th క్లాస్ మాత్రమే. క్వాలిఫికేషన్ మనం చెప్తున్నాం 10th క్లాస్ మాత్రమే. అదేవిధంగా చివరి తేదీ అనేది చెప్తున్నాం అక్టోబర్ 14th, లాస్ట్ డేట్ రైట్, అక్టోబర్ 14th అని చెప్తున్నాం, అక్టోబర్ 14th. సో అదేవిధంగా జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తున్నాం. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే 100కు 100% జీడీలో మనం క్లిక్ కావచ్చు. సో అదేవిధంగా ఇందులో సిలబస్ ఎలాగుంటుంది ఏంటి అని చెప్పేటప్పుడు 80 మార్కులకు ఉండేటటువంటి ఈ సిలబస్లో మనకి 20 క్వశ్చన్స్ అనేవి రీజనింగ్ నుంచి వస్తాయి. రీజనింగ్లో టాపిక్లు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ప్రతి క్వశ్చన్కు కూడా 2 మార్కుల చొప్పున మనకు టోటల్గా ఎన్ని అంటే 40 మార్కులు. అలాగనే జనరల్ అవేర్నెస్కు సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్కులు చొప్పున మొత్తం 40 మార్కులు. సో మ్యాథమెటిక్స్కు సంబంధించి ఇవన్నీ కూడా, మ్యాథమెటిక్స్ సంబంధించి స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా 8th, 9th, 10th ఈ 3 అంత వేరేది ఏం అక్కర్లేదు, రైట్. పెద్ద పెద్ద రేంజ్లో ఉంటుందని ఏమి ఊహించుకోవద్దని మీరందరూ. ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్కు, కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను మరీ చెప్తున్నా, జీడీ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. కావాలంటే ప్రీవియస్ పేపర్లో ఒక్కసారి చూడండి. 8th, 9th, 10thలో మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో అదే కంప్లీట్గా, ఇక వేరేదేం లేదు. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ ఈ రెండింటిని కంబైన్ చేసి ప్రిపరేషన్ కొనసాగిస్తే సరిపోతుంది మీరు, రైట్. ఇంగ్లీష్ లేదా హిందీ. సో జనరల్గా ఆల్మోస్ట్ ఇండియాలో 80 to 85% స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు. మన ఏపీ తెలంగాణలో అయితే 100కు 100% ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు, రైట్. ఉత్తరప్రదేశ్, బాంబే, ఈ జమ్మూ కాశ్మీర్ ఈ సరౌండింగ్ ఏరియాలో కొంతమంది హిందీ చూస్ చేసుకుంటారు. కానీ 85 to 90% ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు. అయితే ఇక్కడ దీనికి కూడా 20 బిట్స్ ఇస్తారు. ఒక్కొక్క బిట్టుకు 2 మార్కులు చొప్పున మొత్తం 40. సో మొత్తం 4 సబ్జెక్టులు, ఒక్కొక్క దానికి 40 మార్కులు చొప్పున 160 మార్క్స్ టోటల్, రైట్. టోటల్ క్వశ్చన్స్ 80, టోటల్ మార్క్స్ 160. మీకు తెలుసు టోటల్ టైమింగ్ 60 minutes. అంటే ఇదంతా కూడా మీరు 1 అవర్లో ఎగ్జామ్ రాయాలి. 1 అవర్లో ఎగ్జామ్ రాయాలి అంటే చాలా ఫాస్ట్ ఉండాలి. నేను చెప్తున్నా, చాలా ఫాస్ట్ ఉండాలి. అంటే 60 బిట్లు, 60 మీకు టైం కిల్ అయ్యేదంతా ఎక్కడ అనేసి అంటే మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ దగ్గరనే టైం కిల్, ఈజీ టైం మీకు కలిసి వచ్చేది ఎక్కడ అంటే జనరల్ అవేర్నెస్. ఎందుకంటే బిట్ చూస్తానే ఆన్సర్ మీకు వస్తుందా రాదా కంప్లీట్ క్లారిటీ ఉండేటటువంటిది ఇది ఒక్కటే. మిగతావన్నీ కూడా టైం టేకింగ్. కాబట్టి నువ్వు 1 minute కంటే తక్కువ టైంలోనే, అంటే 45 secondsలోనే నువ్వు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఉండాలి అంటే ఏంటి, నువ్వు ఆ టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్లలో గ్రిప్ సంపాదించాలి. గ్రిప్ ఎలా వస్తుంది, కన్సర్న్ లెక్చరర్ చెప్పినటువంటి పాఠాలు బాగా వినాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ టాపిక్ సంబంధించింది ప్రాక్టీస్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 3, ప్రీవియస్ క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి.
ఈ ప్రకారం నువ్వు ముందుకెళ్తే ఒక్కొక్క టాపిక్ పైన ఫుల్ కమాండ్ నీకు వస్తుంది. సో దాట్ క్వశ్చన్ పేపర్ని చాలా ఈజీగా నువ్వు హ్యాండిల్ చేయగలవు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏజ్ లిమిట్కి సంబంధించి చెప్పేటప్పుడు జనరల్గా అయితే 18 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ మధ్య ఉండేవాళ్ళు అర్హులు ఈ ఎగ్జామ్ రాయడానికి. ఎప్పటికిది యాజ్ అన్ 1/1/2025 2025 జనవరి 1 కల్లా రైట్ ఇది వర్తించాలి. అంటే 23 ఇయర్స్ క్రాస్ కాకూడదు ఓసీ వాళ్ళకి. సో క్యాండిడేట్స్ బాండ్ నాట్ బిఫోర్ అంటే 0-1-2002 నుండి దాని ముందు అండ్ నాట్ లేటర్ దాన్ 1/1/2007 ఈ టైం తర్వాత పుట్టిన వాళ్ళు అనర్హులు అని అర్థం ఇక్కడ. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్లకు చూడండి ఒకసారి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు, ఓబీసీ అంటే ఏందో కాదు, స్టేట్ లెవెల్లో మనం బీసీ అంటాం, ఇండియా లెవెల్లో అంటే నేషనల్ లెవెల్లో ఓబీసీ అనే వర్డ్ యూజ్ చేస్తారు అంతే రైట్. ఇక వేరే ఏం తేడా లేదు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు +5 అవుతుంది, బీసీ వాళ్ళకు +3 అవుతుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 3 అవుతుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 3. అదేవిధంగా చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ది 1984 రైట్స్ ఆర్ కమ్యూనల్ రైట్స్ ఆఫ్ 2002 ఇన్ గుజరాత్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 ఇయర్స్ ఉంటుంది. ఎవరికి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా. ఇక్కడ ఈ విషయం మనకు సంబంధించింది ఏం కాదు, వేరే స్టేట్కు సంబంధించింది. చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ది ఈ 2 ఇయర్స్లో అక్కడ ఒక గుజరాత్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు జరిగిన తర్వాత అమ్మా నాన్నను కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించిన విషయం రైట్. అలాగనే వ్యాకెన్సీస్కి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు మేల్కు 35,612 పోస్టులు ఉన్నాయి. మేల్కి ఎన్ని ఉన్నాయి? 35,612 పోస్టులు మేల్కు ఉన్నాయి. అదే ఉమెన్కి ఎన్ని ఉన్నాయి అని చెప్పేటప్పుడు రైట్, ఫిమేల్కి ఎన్ని ఉన్నాయి అని చెప్పేటప్పుడు 3,869 ఉన్నాయి. సో టోటల్గా 39,481, నియర్లీ 40,000 అనుకోండి. సో 39,481. అయితే అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటి అనేసి అంటే ఈ నంబర్ 39,481 ఏదైతే ఉందో ఈ నంబర్ దాదాపు 50,000 వరకు పోయే అవకాశం ఉంది అనేసి అంటున్నారు రైట్. 50,000 వరకు పోయే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి నేను యాజ్ హెచ్ఐపి టీమ్ మెంబర్గా నేను చెప్పేటువంటి సూచన ఏంటి అంటే దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ పోలీస్ ఎగ్జామ్స్, ఈ పోలీస్ ఎగ్జామ్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి తతంగం అంతా అయ్యేటప్పటికి మళ్ళీ 1 ఇయర్ వరకు పట్టచ్చు టైం. బట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసి జీడీ ప్రిపరేషన్ చాలా 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 స్ట్రాంగ్గా ప్రిపేర్ కండి. ఉండేది 4 సబ్జెక్టులు రైట్. దీంట్లో 80 మార్కులకు గాను మీరు 50% మీకు వచ్చినా కూడా మీరు క్లిక్ అవుతారు. 50% అంటే ఏంటి? మనకు మొత్తం ఉండేటువంటి క్వశ్చన్స్ 80లో 40 పక్కా అనేసి అంటే వాళ్ళకు కూడా లాస్ట్ టైం జాబ్ వచ్చింది. సో నేను ఏమంటున్నాను అనేసి అంటే ప్రీవియస్ పేపర్ల పైన కమాండ్ బాగా పెంచండి. ప్రీవియస్ పేపర్స్ ఏ టాపిక్ అయినా సరే, ఒక టాపిక్ సంబంధించిన ప్రీవియస్ బిట్లు ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయా, 100 ఉన్నాయా, 150 ఉన్నాయా, అన్నీ పర్ఫెక్షన్ అయిపోవాలి నువ్వు అలాగా ప్రిపేర్గా. సో రీజనింగ్లో ఏ టాపిక్లు మ్యాక్సిమం ఇంపార్టెంటు అంటే ఇవే అని కాదు. సో ఇంపార్టెంట్ టాపిక్లు ఇవి, దీనికి పరంగా మళ్ళీ ఎక్స్ట్రా టాపిక్లు ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇంపార్టెంట్ టాపిక్లు ఇక్కడ కోట్ చేయడం జరిగింది. రీజనింగ్లో ఏమి ఇంపార్టెంట్ టాపిక్లు అంటే నాన్ వర్బల్ సిరీస్ ఒకటి, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒకటి, ఎనాలజీ, సిలాలిజం, డైరెక్షన్ సెన్స్, ర్యాంకింగ్, మిర్రర్ ఇమేజ్, కౌంటింగ్ ఫిగర్, బ్లడ్ రిలేషన్స్, కంప్లీట్ ది ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, ఆడ్ వన్ అవుట్, ఆల్ఫాబెటికల్ సిరీస్, పేపర్ కటింగ్, నంబర్ సిరీస్. సో ఈ టాపిక్లన్నీ కూడా మనకు దేంట్లో వస్తున్నాయంటే రీజనింగ్లో వస్తున్నాయి. మరి ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఏమేమి వస్తున్నాయి చూడండి. పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్. సో పర్సెంటేజెస్ ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి రైట్. సో ఆ పర్సెంటేజ్కి సంబంధించింది ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటుంది రైట్. ఆ ప్రకారం ప్రతి టాపిక్ సంబంధించి ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకునేది ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లేకంటే ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా నోట్ చేసుకొని రిపీటెడ్గా చదువుతుండండి, మీకు వచ్చేస్తాయి.
రైట్. రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, జామెట్రీ, నంబర్ సిస్టమ్, ఇవన్నీ కూడా మీకు మ్యాథ్స్లో వస్తాయి. ఓవర్గా వెళ్ళిపోవాల్సిన అక్కర్లేదు నాయన. ఎస్ఐ వాళ్ళకి చెప్తుంటారు, సీజీఎల్ వాళ్ళకి చెప్తుంటారు, రైట్. మరీ డెప్త్గా అంత అక్కర్లా, ఓకేనా. తలకాయ బుర్రలు పగిలిపోయే విధంగా చదవాల్సిన అవసరంలా. ఎలా ఎంతవరకు మనం చదవాలి ఏంటి అనే ఆలోచన మీకు ఎప్పుడు వస్తుంది అనేసి అంటే ప్రీవియస్ పేపర్లు మీరు అన్నీ చూసినప్పుడు మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఎంతవరకు ప్రిపేర్ కావాలని. సో నేను ఏమంటున్నానంటే ప్రీవియస్ పేపర్లు చూసిన దాని ప్రకారం 8th, 9th, 10th ఏదైతే ఉందో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, ఆ సబ్జెక్టు ఏదైతే ఉందో దాంట్లో ఫుల్ కమాండ్ తెచ్చుకుంటే 100% మార్కులు సంపాదించవచ్చు. నేను ఇంగ్లీష్ పరంగా చెప్తున్నా. ఇంగ్లీష్ పరంగా అయితే 8th, 9th, 10thలో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్లో 100% నీకు వాడు ఇచ్చినటువంటి గ్రామర్లో కమాండ్ ఉంటే ఇది సాధించడం 100% సులభం. మ్యాథమెటిక్స్ కూడా అంతే, మిగతా సబ్జెక్టులు కూడా అంతే. ఇక ఏదేదో బయట ప్రపంచంలో ఉండేవి ఇచ్చేస్తాడు అని ఏమాత్రం మీరు అనుకోకండి, రైట్. జనరల్ అవేర్నెస్ ఏంటి అంటే హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, అదేవిధంగా జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, కరెంట్ ఈవెంట్స్, సైన్స్, స్టాటిక్ జీకే, ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్లో వస్తూ ఉంటాయి. మరి ఇంగ్లీష్లో ఏ వస్తుంటాయి ఏంటి అనేసి అంటే స్పాట్ ది ఎర్రర్ అనే టాపిక్లో వస్తుంటాయి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సినానియమ్స్, చూడండి స్పాట్ ది ఎర్రర్స్. దీంట్లో ఎలా ఏంటి అనేసి అంటే ది ఎగ్జామినర్ గివ్స్ యూ 1 సెంటెన్స్. ఎలా ఇస్తాడు అది, ఆ 1 సెంటెన్స్ అనేది ఎలా ఇస్తాడు ఏంటి అని చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలాంటి సెంటెన్స్లు ఇస్తాడు అని చెప్పేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ. వన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు నో ఎర్రర్ అని ఇస్తాడు. మరి నో ఎర్రర్ అన్నప్పుడు ఐ మీన్ ఇది ఫస్ట్, ఇది సెకండు, ఇది థర్డు, ఇది ఫోర్త్, ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అనేసి అంటాడు. మరి ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, హౌ కెన్ యూ డిసైడ్ ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అని చెప్పినప్పుడు వన్ మస్ట్ లవ్ హిజ్ కంట్రీ. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు వన్ మస్ట్ లవ్ హిజ్ కంట్రీ అంటే వన్ అంటే జెండర్ ఏంటి, అమ్మాయా అబ్బాయా, నువ్వు క్లారిటీ ఇవ్వగలవా? నో, ఇవ్వలేవు. అలాంటప్పుడు హిజ్ అంటే మగవాళ్ళకు వర్తిస్తుంది, హర్ అంటే ఆడవాళ్ళకు వర్తిస్తుంది. కాబట్టి ఈ ప్లేస్లో హిజ్ అనేది వాడకూడదు, హర్ అనేది వాడకూడదు, దైర్ అనేది వాడకూడదు. మనం వాడాల్సినటువంటి మాట ఏంటి అంటే వన్స్ అనేది మాట్లాడాలి. సో ఇలాంటి బిట్లు మీకు 2 లేదా 3 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎస్ఎస్సి జీడీలో. రెండోది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేసి అంటున్నాడు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ మీకు ఇచ్చేస్తాడు, ఆ సెంటెన్స్లో మనం ఏది వాడాలి, ఆర్టికల్స్ రిలేటెడ్ బిట్ అయ్యుండొచ్చు, ప్రిపోజిషన్స్ రిలేటెడ్ బిట్ అయ్యుండొచ్చు, టెన్సెస్ రిలేటెడ్ బిట్ అయ్యుండొచ్చు, కంజంక్షన్స్ రిలేటెడ్ బిట్ అయ్యుండొచ్చు, లేదంటే ఏదైనా వర్డ్ అయ్యుండొచ్చు, ఏవైనా అయ్యుండొచ్చు, గుర్తుపెట్టుకో, రైట్. నెక్స్ట్ సినానియమ్స్ ఉంది, అలాగనే యాంటోనియమ్స్ ఉంది. ఈ సినానియమ్స్ యాంటోనియమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా 2 బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్పెల్లింగ్స్ అనేవి కూడా స్పెల్లింగ్స్ ఇస్తారు. ఆ స్పెల్లింగ్స్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పేటప్పుడు ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్పెల్లింగ్స్ సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి స్పెల్లింగ్స్ ఎలా మనం నేర్చుకోవాలి, రైట్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. స్పెల్లింగ్ సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలియన్ ఉంది, ఎలా స్పెల్లింగు, మిలియనీర్ ఇచ్చారు, MILLION మిలియన్. ట్రిలియన్ అనుకో, TRILLION ట్రిలియన్. బిలియన్ అనుకో, BILLION బిలియన్. వాడు ఏమడిగాడు, బిలియన్ నుంచి బిలియనీర్ వస్తుంది, ట్రిలియన్ నుంచి ట్రిలియనీర్ వస్తుంది, బిలియన్ నుంచి బిలియనీర్ వస్తుంది. మిలియనీర్, బిలియనీర్, ట్రిలియనీర్ వీటిల్లో ఎయిర్ అనే మాట వస్తుంది. కాబట్టి చూడండి, ఎయిర్ MILLIONAIR మిలియనీర్, లాస్ట్లో ఈ పెట్టేసాయి.
మిలియనీర్ స్పెల్లింగ్. ట్రిలియనీర్ చూడండి, TRILLION, ట్రిలియనీర్. ట్రిలియనీర్ ఎయిర్ ఉంది, ఎయిర్ రాసే, లాస్ట్లో ఈ పెట్టేసే, ట్రిలియనీర్. ఇక్కడ బిలియనీర్ అంటే కూడా అంతే. బిలియన్ అంటే ఏంటి? BILLION, బిలియన్. ఎయిర్, రైట్, AIRE, లాస్ట్లో ఈ. అంటే ఒక స్పెల్లింగ్ రాసేటప్పుడు ఇది ఎలా రాస్తే, ఎలా గుర్తు పెట్టుకుంటే మనం గుర్తు పెట్టుకోగలుగుతాం, ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఆ ట్రావెలింగ్లో, ఆ జర్నీలో, ఆ నేర్చుకునే క్రమంలో నీ సిక్స్త్ సెన్సే నీకు ఒక ఐడియాని ఇస్తుంది. అకార్డింగ్ టు దట్ యు గో అహెడ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేది ఒకటి ఉంది. ఇడియమ్స్ ఫ్రేజెస్ అంటే ఏంటంటే జాతీయాలు అనేసి అర్థం. మనం అంటాం ఏమని? ఆ శ్వేత మణికంఠ ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు దిల్సుఖ్ నగర్లో అన్నాం అనుకో. రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటి? ఒక తప్పు చేస్తూ ఉండంగా, ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో ఉండంగా అందరికి వేరే వాళ్ళు చూసేస్తే దాన్ని రెడ్ హ్యాండెడ్ అంటాం. మరి ఇక్కడ ఇంకోటి రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటి? ఏ ప్లేస్ వేర్ సెక్స్ వర్కర్స్ ఆర్ మోర్ అండ్ మోర్. సెక్స్ వర్కర్లు ఎక్కువ అవైలబిలిటీ ఎక్కడ ఏరియాలో ఉంటారో వాళ్ళను రెడ్ లైట్ ఏరియా అనేసి అంటాం. అదేవిధంగా రెడ్ టేపిజం నేను కలర్తో చెప్తున్నా. రెడ్ టేపిజం అంటే ఏంటంటే ఆఫీసుల్లో పని జాప్యాన్ని రెడ్ టేపిజం అంటాం. రెడ్ టేపిజం డిలేయింగ్ అఫీషియల్ వర్క్ డ్యూ టు ఫార్మాలిటీస్ ఇన్ ది ఆఫీసెస్, రైట్. రెడ్ అలర్ట్ అంటారు. ఈ వరదలు ఇవేవి వస్తున్నాయి, అదేవిధంగా ఈ ప్రవాహాలు వచ్చిన టైంలో, వర్షాలు వచ్చేటువంటి టైంలో గవర్నమెంట్ రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది ఆ కోస్తా తీరం వెంబడి. రెడ్ అలర్ట్ అంటే డేంజర్ సంకేతం అని అర్థం, సింబల్ ఆఫ్ డేంజర్ అని అర్థం. అదేవిధంగా ఇంకోటి వెన్ నరేంద్ర మోడీ వెంట్ ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్. ఇక్కడ రెడ్ కార్పెట్ అంటే ఏంటి? గ్రాండ్ అఫీషియల్ వెల్కమ్ అని అర్థం, అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుట అనే అర్థంలో, రైట్, రెడ్ కార్పెట్ అనేసి అంటాం. టు సీ రెడ్ అంటే ఏంటి? బికమ్ యాంగ్రీ అని అర్థం, కోపం ఎక్కువ అవ్వడం అనే అర్థంలో టు సీ రెడ్ అనే మాట యూస్ చేస్తూ ఉంటాం. కాబట్టి రెడ్ అనే దాంతో ఇలా వస్తాయి. సో కలర్స్ రిలేటెడ్, నంబర్స్ రిలేటెడ్, హ్యూమన్ బాడీస్ రిలేటెడ్, బర్డ్స్ రిలేటెడ్, ఇలా ఇడియమ్స్ ఫ్రేజెస్ మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది 2, కాంప్రహెన్షన్ ప్యాసేజ్, దీన్ని మనం క్లోజ్ టెస్ట్ అని అంటాం. క్లోజ్ టెస్ట్ అని అంటాం. ఇది 5 మార్కులకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ప్రకారం మనకు ఉంటుంది. సో ఇది 5 మార్కులకు ఉంటుంది. తర్వాత 1 2 3 4 5 6 7 ఒకటి అటు ఇటు ఇస్తాడు. 7 2 14, ఇది ఒక 5 మార్కులు, రైట్. ఒక మార్క్ వేరేది ఏదైనా ఇవ్వచ్చు. సో 20 మార్క్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ పైన వాటికి అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున, లాస్ట్ దానికి 5 మార్కులు ఉంటుంది. సో ఈ ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో 1 by 1 ఈ 8 టాపిక్లు కూడా 1 by 1 ఇవ్వడం జరుగుతుంది ఫర్ ది సేక్ ఆఫ్ యూ. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అని అనుకుంటే, ఇంకా దీనిపైన ఇంకా కంటెంట్ మీకు కావాలనేసి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డూ యూ నీడ్ అనే దానిపైన, రైట్, ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి హెచ్ఐపి. సో హెచ్ఐపికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్, న్యూ బ్యాచెస్కి సంబంధించి, రైట్, అదే టెస్ట్ సిరీస్ సంబంధించి మిగతా అన్ని విషయాలకు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. హెచ్ఐపి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. యూ ఫాలో దాట్. అండ్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి, రైట్, మీ కామెంట్ పెట్టండి. మీ కామెంట్ అనేది మాకు చాలా బూస్టింగ్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. నెక్స్ట్ వీడియోస్లో ప్రతి టాపిక్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి, మనం ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి అనే దానిపైన డీటెయిల్గా ఒక 2-3 రోజులకు ఒక్కొక్కటి వీడియో మీకు ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.